గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్స్. నిన్న రాత్రి చెప్పిన కదా దోశకు మంచిగా వస్తుందని చెప్పేసి ఆ దోశ మాడిపోతుంది వేసి చెప్తా. సో చూడండి, ఇంత వేసిన దోశలు ఇప్పుడు 3 వేసిన మంచిగా వస్తున్నాయి. ఇది ఎట్లా రిపేర్ అయిందే? పోయింది అనుకుంటా. మంచిగా వస్తున్నాయి, పెద్దగా ఎక్కువ వస్తున్నాయి. టైం అవుతుంది యాక్చువల్గా. పట్టును తినేసి చాలు. చిన్నడా నీకు ఇంకోటి అయితేనా? చాలా, ఇది ఒకటి. అది ఆల్రెడీ ఇంకోటి వేసి పెట్టిన. సరే, ఇది ఏం కాదు, జర మా బ్లాక్ అయింది అంతే, ఏం కాలేదు, బాగుంటుంది తిని. సో చూడండి, ఇంత మంచిగా వచ్చేస్తున్నాయి. అంటే ఆయిల్ పోయకుంటుండే ఎన్ని రోజులు, ఇప్పుడు మొత్తం మంచిగా ఆయిల్ వేసి చేస్తున్నా, బాగా వస్తున్నాయి. ఇక్కడ వెయిటింగ్ చేస్తుందా? ఇక్కడ పాలు పోయాల. పొద్దునే వచ్చిండే అది, కాకపోతే అప్పుడు పాలు లేకుండా అయిపోయిండే. ఇప్పుడు తీసుకొచ్చారు, అప్పుడు వచ్చి పోయిండే వర్లేదు. మార్నింగ్ పిల్లలు కరాటీకి వెళ్తారు కదా, ఆ టైంలో చూసుంటుంది. రోజు ఆ టైంలో వస్తున్నాయి, కానీ నేను అయిపోయిండే పాలు. రత్తిగారు ఫస్ట్ ఇప్పుడు వెళ్ళిపోయారు స్కూల్కి అయితే. నేను దోశలు వేసుకోవాలి, ఇంకా తింపేసి డైరెక్ట్ వచ్చేస్తాడు అనుకుంటే పాలు అన్నీ తీసుకొచ్చేసిండు అనమాట. సో అతను వచ్చేలోపు దోశలు వేసి ఏమంటా చాయ్ చేసేస్తా. ఈరోజు మా విన్నగాడు కొంచెం ఎక్కువ తాగిండు, చిన్నోడి కంటే కూడా విన్నగాడు కొంచెం ఎక్కువ తాగిండు. తుడుచుకొని ఇట్లా వేస్తుంటారు టవల్స్. ఈడొకటి బన్నీళ్ళు అయితే ఆడొకటి ఆరకేసిండు. ఈడ వీళ్ళు తుడుచుకునేవి టవల్స్ అన్నీ ఆరకేయాలి. ఎండ బాగానే ఉంది ఈరోజు, ఎండ వస్తుంది. ఈ బ్యాగ్ ఖచ్చితంగా మా చిన్నోడిదే ఉంటుంది. ఈడ ఏం రాసిన అయ్యాన్ గాడది. వాడు వచ్చినాక డ్రెస్సు అసలుకి తీయడు, బ్యాగ్లో పెట్టుకోడు, బ్యాగ్ని తెచ్చి ఈడ పెట్టాడు. వినిగాడు మట్టుకో వాడు డ్రెస్ వాడు బ్యాగ్లో రాగానే ఇప్పుతాడు, బ్యాగ్లో పెట్టుకొని ఈడ పెట్టేస్తాడు. అండ్ 2 బ్యాగులు సేమ్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతున్నాయి బాగా. నేమ్ రాయ్ అని అన్నారు. డ్రెస్సులు తీసుకున్నాక సెకండ్ వీక్ మొన్న ఆదివారం అయితే మొత్తం వాషింగ్కి వేసిన, వాషింగ్ మిషన్లోనే వేసిన. ఇంకా ఏమని చెప్పాడు మా హస్బెండ్, వాషింగ్ మిషన్లోనే ఏం కదన్నాడు. మా విన్నగాడు అయితే కలర్ అత్తకూడదు, జాగ్రత్త, లేకపోతే చేతోటో పిండు అన్నాడు. ఇంకా ఆ రోజు బాగా కలర్ పోయే బట్టలు ఏమి వేసలేను అనమాట. సో మంచిగా వాష్ అయితే మంచిగా వాషింగ్ మిషన్లోనే వేసిన. ఈ వైట్ డ్రెస్సులు ఊరికి చేతితో పిండాలంటే నెత్తి నొప్పి నాకు. ఇంక అప్పుడు పిండుతుంటే ఇప్పుడు అలవాటు పోయింది కదా, ఇంకా పిండబుద్ధి కాదనమాట. వాషింగ్ మిషన్లోనే వేయాలనిపిస్తుంది. ఇంకా మా హస్బెండ్ ఒకటి ఇంకా తప్పదు పిండుతా. హస్బెండ్వి కూడా స్టార్టింగ్లో ప్యాంట్ షర్ట్ 2 విండుతుండే, ప్యాంటు కూడా చేతితోటే విండుంటుండే. కానీ ఈ మధ్య ఓన్లీ షర్ట్లు ఒకటే విండి ప్యాంట్లో వాషింగ్ మిషన్లోనే వేస్తా. 2-3 సార్లు చూసిండు, నువ్వు ప్యాంట్లు విండుతాలో మళ్ళీ అందులో వేస్తున్నావు అన్నాడు. ఇంకా దాన్ని కూడా వదిలేసిండు. షర్ట్లు ఒకటి వైట్గా ఉంటాయి కాబట్టి షర్ట్లు ఒకటి సరుపులు నానబెట్టి చేత విండుతా, ప్యాంట్లు కూడా అందులోనే వేసేస్తున్నాను. బ్యాగ్లో కన్ఫ్యూజ్ అవుతున్నాయి. స్టిక్కర్స్ ఉంటాయి కదా బుక్స్కి వేసుకునేటివి, అవి అతికించుకొని పేరు రాసుకుంటామన్నారు. సో అవి అతికించుకుని పేరు రాసుకుంటే చెడ్డాలంగా ఉంటుందని చెప్పేసి ఈడ బిఎన్ రాసిన, భవిష్ గారిది, ఏఎన్ రాసిన, అయన్ గారిది, మీ నేమ్స్ రాసిన గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. సో ఎవరిది వాళ్ళు తీసేసుకుంటారనమాట. ఇంకా అదే టిఫిన్ చేయాలి కదా, వాళ్ళు సగం తిన్నారు. 4 వేసిండే 3:30 తిన్నారు. అండ్ ఇది కొబ్బరి లడ్డు తింటారు కదా, వాళ్ళకి కొబ్బరి లడ్డు తిని అది తినేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు జ్యూస్ తాగుతారు కాబట్టి వాళ్ళకు హెవీ అయిపోతుంది. అండ్ కొబ్బరి లడ్డు కూడా పోయిన సండే చేసిన కదా, సండే టు సండే 8, 9, 10, 11 డేస్, అంటే కరెక్ట్ 10 డేస్ వచ్చింది చూడండి. మొత్తం అయిపోయింది. మళ్ళీ కొబ్బరిలు తెచ్చుకున్నాము, మళ్ళీ పట్టి పెట్టాలి. బాక్స్ కథాం చేసేసారు, ఇంత కూడా లేకుండా. ఈరోజుకి లాస్ట్ అయిపోయింది. మా హస్బెండ్కి వచ్చలేకుంటారు నాకు తెలిసి, పిల్లలు ఇద్దరే తిన్నారు. మళ్ళీ పట్టి పెడతా. మొన్న సండే రోజు శివుడి పూజ కోసం అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చినప్పుడు ఇంట్లో కొన్ని సరుకులు కూడా లేవన్నమాట, చక్కెర అవి తీసుకొచ్చేటప్పుడు బెల్లము కొబ్బరి తీసుకొచ్చినాము. అంకులు ఉండేసి నా దగ్గర కొన్ని మంచిగా ఉన్నాయమ్మా, ఒక 1/2 కిలో అని, ఇంకొక 1/2 కిలో అని, రేపు తీసుకోపో ఫ్రెష్గా వస్తాయని చెప్పిండనమాట. సో ఆ రోజు సగమే తెచ్చినాము. దీనికి డబ్బాలు ఉండాల్సింది, కానీ అతని దగ్గర ఫ్రెష్గా లేవు. ఫ్రెష్గా మళ్ళీ రేపు వస్తుందని సగమే తెచ్చినాం. మళ్ళీ పోయి తెచ్చుకొని మళ్ళీ పట్టి పెడితే తింటారు. ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చినా మళ్ళీ దీని మీద గ్యాస్ మర్చిపోతాం. అందుకని వెంటనే మళ్ళీ తెప్పించుకోవాలి. మా హస్బెండ్ చెప్తా.
అండ్ బెల్లం కూడా ఉండే, నేను బెల్లము దేవుడి ప్రసాదం కోసం అని చెప్పేసి యూజ్ చేసేసిన. ఇది ఉంది కదలే, ఇది అయిపోయినాక దాన్ని వాడతామని చెప్పేసి యూజ్ చేసిన. కాకపోతే ఇది సడన్గా అయిపోయింది. ఇప్పుడు బెల్లం కూడా తెప్పించాలి. అండ్ కొబ్బరి కూడా సగమే ఉంది, ఇంకా సగం బెల్లం మళ్ళీ తెప్పించి పడతాం. మళ్ళా బెల్లం దేవుడి దానికి అయిపోయింది, నేను చూసుకోలే. యాక్చువల్గా కరెక్ట్గా వచ్చింది, కానీ నేను దేవుడి దాంట్లో సామాన్ దాంట్లో పెట్టేసిన. ఇంకా వాళ్ళకి సపరేట్ తెచ్చిస్తాను. కొబ్బరి లడ్డూలు తిన్నావానే? అయిపోయినాయి కదా, కట్ చేస్తావా? అతను ఆ రోజు సగమే ఇచ్చా కదా, ఇంకా సగం తేవాలి. బెల్లం కూడా తేవాలి. నేను బెల్లం దేవుని దానికి పెట్టేసిన. చూసాకు తీస్తా. కొబ్బరిలు కొట్టిస్తావా? తీసుకొస్తా, టిఫిన్ చేద్దాము. అట్లనే చాయ్ కూడా పెట్టేసిన. కొబ్బరిలు కొట్టి చాకోస్ మా విన్నగాడు ఇంకో కొన్ని ఏనో దాచిపెట్టిండు. ఎన్నో పెట్టిండు వాడు, ఎన్నో పెట్టు ఇందులో వేస్తాడు. చాయ్ తాగినాక చేద్దాం. ఓయ్, నిన్న తెచ్చిన చాకోస్ ఏడ దాచిపెట్టిండు విన్నగాడు? మార్నింగ్వి అవి కాదు, నిన్న తెచ్చింది ఇది. చెప్పిండు కదా దాచిపెట్టినా మీకు దొరకదు అని. ఏడ పెట్టిండు? మార్నింగ్ నోలేడు ఒకటి వేసుకుని. లోపల చాకోస్ ఉంటాయి, చాక్లెట్ లాగా ఉంటుంది లోపల. నాకు వీటికంటే అవి ఇష్టం, పాతవి. ఇది కప్పుకోడికి ఏనో దాచి పెట్టిండు. ఎత్తుకాల, మంచి ఎత్తుకాల. ఇగో గ్లూకోవిట డబ్బాలు చూడండి ఇట్లా నింపిరిడా. ఈడనే పెడతాడు, ఏడో పెడతాడు. పైన ఏడ పెట్టిండు? సైకిల్ ఇందులో లేదు. దొరికేసింది. అంటే వాడు ఏమున్నాడు, నేను దాచిపెట్టిన టిఫిన్ బాక్స్ కూడా దాచిపెట్టిన. చెప్పేసాడు ఆన్సరు, నేను దాచిపెట్టిన నీకు దొరకను కూడా దొరకదు, టిఫిన్ బాక్స్ కూడా దాచిపెట్టినా అన్నాడు. ఇందాక వచ్చి కదంతా చూసి వెళ్ళినా కానీ కనబడలేదు. ఎందుకంటే ఇట్లా నేను ఇందాకే ఇట్లా సింపుల్గా చూసుకుంటూ వెళ్ళిపోయినా. ఈ బ్యాగ్ తీసి చూస్తే ఈడ పెట్టింది. ఇవి బాగుంటాయి. అవి ఉన్నాయి కదా ఆల్రెడీ, వాళ్ళు అయ్యే తెచ్చిండు. అవి 6 ప్యాకెట్స్ ఏమున్నాయి. అవి 5 ఒకటి నేను వేసుకున్నాను కాబట్టి ఇంకా 5 ఉన్నాయి. 5 తెచ్చినని చెప్పేసి ఆ 5 చూపిస్తా. నేను నిన్నటి వేసుకున్నా అని చెప్తా. లేకపోతే ఈరోజు తెచ్చిన వేసుకున్నావు, నిన్న తెచ్చిన వేసుకున్నావు అంటాడు. నిన్న దాచిపెట్టింది చూడండి, బాగా దాచిపెడతాడు మా విన్నుగాడు. ఆడ ఈడ ఏమైనా పోతే కూడా వాడిని అడిగితే కూడా దొరుకుతాయి తొందరగా. ఏడ ఉన్నాయరా అంటే ఏడు కీస్ ఏమన్నా ఈడ పెడుతుంటాం కదా, మర్చిపోతాం కదా. వాడు చూసింటే గుర్తు పెట్టుకుంటాడు. అంతేగా లోపల ఇట్లా చాక్లెట్ ఇలాగా వస్తుంది. నాకు అట్లా చాక్లెట్ ఇలాగా బాగుంటుంది, కానీ ఇవి ఎక్కువ ఇష్టం. ఇట్లా ఉండేటివి ఎక్కువ ఇష్టం. చాకోస్ తిన్నప్పటి నుంచి మన్నులు కారలు ఇట్లా ఉన్నాయి, అట్లే ఉంటుంది. మా హస్బెండ్ కూడా కొంచెం తింటాడు అంతే. మన్నులు ప్యాకెట్లు, కారాల ప్యాకెట్లు ఇట్లున్నాయి, అట్లే ఉంటాయి. తాగొచ్చు కదా. ఇంతసేపు ఏం చేసినా నేను బట్టలు ఆరికేసి వచ్చి ఇంతసేపు కొబ్బరి తన్ని కొట్టుకున్నాం. చాలా వరకు పాతవే ఉన్నాయి. అయినా ఆ రోజు అంకుల్ మొత్తుకున్నాడు, మంచిగా లేవమ్మా మరుసటి రోజు మంచిగా వస్తాయని. ఇంక మేమే కొన్ని తీసుకున్నాం. దీనికి ఇంకా డబల్ అవ్వాలా. దీనికి డబల్ చేస్తేనే 10 రోజులు అయిపోగొట్టారు మీరు. ఇది కొంచెమే ఉంది, ఎంత అవుతుంది ఎంపొడి. అంటే పిల్లల కాడికి వచ్చింది ఈరోజు, నీకు వచ్చలేదా? బెల్లం కొట్టి దీన్ని బట్టి కూర ఇట్లా ఏం చేయాలి? 10:30 టైం పప్పు పెడుతున్నా. ఎందుకంటే నాకు ఆలుగడ్డ ఉంది కదా, ఆలుగడ్డలకు పప్పు వేసుకుంటా. చపాతీలు వేద్దాం అనుకున్నా కానీ ఇంట్రెస్ట్ లేదు.
నేను చూడండి ఎంతసేపు అయింది అన్నం వండినా అనుకున్న పప్పు ఒకటి పెట్టిన అన్నమే ఉండలే 20 minutes ఉంది స్కూల్కి. ఆ కొబ్బరి లడ్డు పట్టుకుంటా మా అమ్మ దగ్గర ఫోన్ మాట్లాడుకుంటా అన్నం మీద సొయ్యలేదు నాకు. పప్పు ఒకటే కదా తాలింపించుకొని వెళ్ళిపోతే అయిపోతుంది అనుకున్నా. అన్నమే చేసలేని తర్వాత అన్నం చేసి పప్పు తాలింపియాలి. ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటే సొయ్యే ఉండదు నాకు. సో చూడండి ఇదైతే ఇంత వచ్చింది. సో అన్నం ఒకటైతే అన్నం పప్పు అయితే అయిపోయింది. ఫ్రాన్స్ ఫ్రై అయితే పెట్టుకున్నా, అన్నం కలిపి పెట్టేసుకున్నా. బాక్స్లో ఒకటి ఇంకొచ్చినాక దూరమేసుకుంటా. బాక్స్ రెడీ అయింది. అండ్ వచ్చేవరకు జుట్టు వేసేసుకుంటా వెళ్ళిపోతే ఇంకా కరెక్ట్ టైం అయితే అసలు అన్నం మీద ధ్యాస లేదు. పప్పు తాలింపిస్తున్నప్పుడు ఇది వచ్చి పట్టది, అదేమంటారు ఎండుమిర్చి లోపల సీడ్ ఉంటుంది కదా, అది చీకిటి పట్టది. ఇక్కడ ఉబ్బుతుందో ఏమో చూడాలి. అసలు గుర్తుకే లేదు. ఫోన్ మాట్లాడుకుంటూ ఉండి అసలు అన్నం చేసినలే అనుకున్నా. ఇంకా నేను టైంకి గుర్తుకొచ్చింది 20 minutes ఉన్నప్పుడు, లేకపోతే ఇంకా కష్టమైపోతుండే. మా హస్బెండ్ వచ్చేలా జుట్టు ఒకటి తీసుకుంటే లేకపోతే ఇంకా బాసనలు ఉంటాయి. ఈరోజు వచ్చి దోమకాలు కొన్నే ఉన్నాయి, పెద్దగా ఎక్కువ ఏమి లేవు. మెయిన్గా నాకు అది ఆ పిండిదే, ఆ పిండి అంటున్నా కొబ్బరి లడ్డూలు పట్టేకాడ చాలా టైం పట్టింది నాకు. అది ఏమంటారు పెద్ద దాంట్లో బీట్రూట్ జ్యూస్ చేసిన కదా అని చెప్పేసి మీడియం సైజుది తీసి పెట్టిన. ఆ మీడియం సైజులో మధ్య ఇరుకపోతూనే ఉంది. దాన్ని తీసుకుంటా పెట్టుకుంటా చాలా టైం ఆనే పెట్టింది. అందులో ఫోన్ మాట్లాడుతున్నదా మెల్లమెల్లగా చేసుకుంటున్నది. దాని దగ్గర టైం అయిపోయింది. సో ఇప్పుడు అన్నం తింటే తినిపించేసి వచ్చిన. అన్నం ఎక్కువ తినలేరు యాక్చువల్గా. అన్నం ఎక్కువనే పడింది, రోజు కంటే ఎక్కువ పడింది. హడావిడిలో ఇద్దరు దాంట్లో ఒక్కొక్క స్పూన్ ఎక్కువనే వేసిన. ఇంతంత తినలేరు. అందులో ఫ్రాన్స్ తీసుకెళ్ళిన కదా, చిన్నోడు 3 తిన్నాడు, ఇద్దరు 2 వేసుకెళ్ళిండే. పెద్దోడు తినలే, పెద్దోడు 1 తిన్నాడు. పెద్దోడిది చిన్నోడు 2 కలిపి వాడు 3 తిన్నాడు. సో సమానం రోజు తిన్నంత అయిపోయింది వాళ్ళకి. కొంచెం ఎక్కువ కూడా తీసుకెళ్ళిన. రోజు ఎంత తీసుకెళ్ళినా అంత తీసుకెళ్తే అయిపోతుండే. అని పెద్దోడు కడుపు నొప్పి అంటుండు. వాష్రూమ్ వస్తే ఇంటికైనా తీసుకొస్తారా అంటే వాష్రూమ్ ఏమో వచ్చలేదంటాడు. ఏం స్కూల్లో దానికి వస్తే పో అని చెప్పిన. నువ్వు ఇంటికి రాలేమానే నన్ను దింపినాక? ఆనే ఉన్నావు స్కూల్ కాడ. రోజు ఇతను వచ్చేసి అన్నం తినేస్తుండే. స్కూల్ కాడ దింపి మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చేలోపు మళ్ళీ అన్నం తినేసి మళ్ళీ నా ఇంటికని దింపి పోతుంది. ఈరోజు పిల్లలు ఉంచిన అన్నం తిందు లేక కొంచెం అసలు ఫ్రాన్స్ పడింది కాబట్టి నేను తిన తిని. అండ్ ఇక వచ్చిండు కదా తీసి రప్పించుకొని వచ్చిండు. ఫస్ట్ క్లాస్ కంట 19 అంటే మొత్తం ఓవరాల్ ఎంత చెప్పిండు ఎంత తగ్గించిండు? 39 చెప్పిండు ఓవరాల్. ఫస్ట్ క్లాస్కి వచ్చేసి 19,000 వేసిండు, సెకండ్ క్లాస్కి 20,000 వేసిండు. మొత్తం 39,000లో 32 వేస్తా అన్నాడా, 7,000 తగ్గించిండు. టర్మ్కి ఒకసారి కడితే ఇక్కడ 34 అని రాసిండు. 1000 ఎక్స్ట్రా కట్టాలా. ఒకటేసారి కడితే 32 అవుతుంది. టర్మ్ కింద కడితే 34 అవుతుంది. సో వెళ్ళేటప్పుడు అతను కొంచెం లేట్ వచ్చిండనమాట. అవి ఇంతలోపు సగం బాసాలు తోమేసుకున్నా. ఇంకా సగం ఉన్నాయి. ఇప్పుడు అతను తింటుండు, తిన్నాక తోమేసుకుంటా. నాకు పొద్దున్న టిఫిన్ చేసి చాయ్ తాగిందే మస్తుంది. నేను తర్వాత చేస్తా. ఎండ బాగా కొట్టింది, బట్టలు తొందరగా ఫ్రాన్స్ చికెన్ అన్నం కలిపి పెడితే అది ఎట్లా తింటుంది తెలుసా? అందులోంచి ముక్కలు ఒకటి ఏరుకొని పక్కన వేసుకొని తింటుంది. చిన్నోడు లక్క ముక్కలు ఏరుకొని తింటుంది. అది మనం తెచ్చలేనా చూద్దాం. అన్నం తింటలేదు. అది ఎక్కువ శాతం అన్నం పాలే ఎక్కువ అవుతుంది. ఎప్పుడన్నా ఒకసారి ఎగ్ కానీ వీళ్ళు నాన్ వెజ్ తెచ్చుకుంటారు కదా, అది వేస్తూ ఉంటా. చూడాలి. అన్నం ఈరోజు వేసిన ఫిష్ ప్రాన్స్ కలిపి తింటుంది లేదు, ముక్కలైతే ఏరుకొని తింటుంది. ఈ మోతవర్లు వచ్చేది ఏం పడికరా వచ్చినా నీవే తీస్తారు మీరు కూడా ఒకటొకటే. మిగతా రేపు తిను అన్నీ ఒకటో రోజు మింగద్దు అట్లా. తిన్నో అది ఒకటి తిను, మిగతాయి ఇంకొకటి రేపు తిను. ఒకటొకటి తినుండి అని చెప్తున్నా.
ఇచ్చిరా ఎగ్జామ్ జీకే నీకు బాగా రాసినవా? మీరే కదరా లేదు ఎగ్జామ్స్ టైంలో అని చెప్పారు. నేనైతే మధ్యాహ్నం నుంచి ఊరికే ఈరోజు కూడా అసలు అన్నమే తినలే. అందాక మాసిపోయినప్పుడు మధ్యాహ్నం తిని పెట్టింది కదా, ఇంకా బాసలు కూడా తోమలే. స్కూల్కి వెళ్ళేటప్పుడు తోమిన బాసలే మళ్ళీ ఇప్పటిదాకా తోమలే. మళ్ళీ ఇప్పుడు ఛాయ్ పెట్టుకుంటా ఇవి తింటా. మళ్ళీ రాత్రికి అన్నం అవుతుంది, ఒక పూట అవుతుంది అన్నం. నైట్ కూడా ఏదో తినాలి, తినకపోతే అసలు 2 days నుంచి మళ్ళీ ఏం లేదు అని ఇదితో తింటున్నాను. ఎందుకే మా ఆకలి ఫీలింగ్ అనేది అయిపోలేదు. అట్లాగే ఏ పడతాయి కూడా తింటలేదు. మార్నింగ్ ఖచ్చితంగా టిఫిన్ చేస్తున్నా, ఇవి తింటున్నా అంతే. మరి ఇంకేం తింటలే అంతకు మించి. ఏమైందిరా? ఏమిటి కొరలుతున్నావు? ఏమిటి కొడతారా? మింటలు కొడతా ఊకేవన్నీ. రాడ్ల బండ్లు తరుముతున్నట్టే ఉంటుంది, కొంపకు వస్తే జర మెల్లగా కూడా మాట్లాడారు. బర్రెలా కొరలుకుంటా. ఏంటిది? స్టార్ చాక్లెట్స్ ఇప్పుడు గుర్తుకొచ్చి నేనేసిన చెప్పిందంట నా పని అయిపోతుంది. బర్రెవర్లు నడవర్లుతాడు. ఏడబెట్టింటి స్టార్ చాక్లెట్స్ ఆడబెట్టింటి. నువ్వు ఆడబెట్టిన విషయం నాకేమని చెప్పినావా? తెలియదు నాకు అనవద్దు. నీకు ఆల్రెడీ 2 ప్యాకెట్స్ చాకోస్ తీసుకున్నావు, అది 10 రూపీస్కి ఒకటి ఉంది. మీరు 2 ఇప్పుడే పట్టుకున్నారు. నాది ఎట్లా తీసుకుంటాడు చూస్తా. తినేసినట్టున్నా నువ్వు అది. నాన్న ఫోన్ మాట్లాడుతున్నా. ఏమోలే చూద్దాంలే, తర్వాత ఎత్తుకుదాం. చీమలకి ఇట్లా ఎత్తుకపోయినాం చూద్దాం. అక్కడ పెడితే చీమలు బల్లీలు అన్నీ ఎత్తుకపోతాయి తెలుసా నిన్నుగా. ఇక్కడ పెట్టినావా? ఈడ పెట్టినా అంటావు, ఈడ పెట్టినా అంటావు. ఏడ కట్ చేస్తాడు పెట్టి. ఇప్పుడైతే అయితే తినిపో. పోండ్రా ఛాయ్ చేయాల నేను. నడండి ఒక ప్యాకెట్ తిని లడ్డు ఎత్తుకుదాంలే సరేనా? ఏమి బన్నులు గిన్నెలు తీసుకోకుండా నడవరి ఫస్ట్. సో పిల్లలు ఇద్దరికైతే హోంవర్క్స్ ఏం లేవు. ఉన్నాయి అన్నారు, అందుకే అన్ని హోంవర్క్స్ తీసి చెక్ చేసిన. వాడిది వీడిది ఏమీ లేదు. ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఏం పెట్టించలేదు. మేబీ రేపు నుంచి పెట్టించవచ్చు. ఏందిరా ఎందుకో అవి గోలీ అదే ఐస్ క్రీమ్ కలర్ వేసిస్తారు కదా, ఐస్ గడ్డలో కలర్స్ వేసిస్తారు కదా, పట్టుకొని తింటుంటే అది అవి దొరకవు ఇప్పుడు. ఐస్ గడ్డలో కలర్స్ వేసిస్తారు కదా, అది దొరికినప్పుడు ఇప్పిస్తలే. ఇంకా నేను కసు కొట్టాలి. బట్టలు తెచ్చినా కానీ మడత పెట్టలేదు. బాసలు కూడా అట్లే ఉన్నాయి, తోమలేదు. నేను అన్ని పనులు చేసుకోవాలి. నేను మార్నింగ్ పప్పు చేసినప్పుడు తాలింపు ఇస్తే కాలింది అన్నా కదా, ఇదండి బొగ్గ వచ్చింది చిన్న. ఆషాఢము ఉందో అయిపోయిందో కూడా తెలియదు నాకు. ఇంతవరకు ఏదో మా హస్బెండ్ నేను కూడా మొన్న పోయి చూసిన టెంపుల్ వెళ్ళినప్పుడు ఏడ దొరకలేదు గోరింటాకు. అందుకే నేను నార్మల్ కోన్ గోరింటాకనే తీసుకురా అని చెప్పిన. సో తీసుకొస్తే పెట్టుకోవాలి ఈరోజు. కోన్ గోరింటాకనే పెట్టుకుంటా నేను, పిల్లలు కూడా అందరికీ తలా ఇంత పెడతా. ఏదో ఒకటి గోరింటాకైతే పక్కా పెట్టుకోవాలి ఆషాఢము. వీళ్ళు వచ్చిర్రు, ఎప్పుడు వచ్చిర్రు? 8 అయింది. గోరింటాకు తెచ్చినావా? తేలేవా? గోరింటాకు పెట్టుకోవాలి. ఆషాఢం ముందో పోయిందో కూడా తెలియదు నాకు. ఉందా పోయిందా? కోను కూడా ఆకుదేవు కోనుదేవు.
ఇవన్నీ నా డబ్బులే ఫ్రెండ్స్, నేనే ఇచ్చినవే. నిజం చెప్పి నేను ఇచ్చినా లేదు, నీవే కదా ఇంట్లో పెట్టుంటున్నావు. చాలా రోజులకి మా ఇంట్లో ఇన్ని డబ్బులు కనబడుతుంది కదనే, నిజంగా అడుగుబే. ఇస్తా అట్లా డబ్బులు దగ్గర ఆట పెట్టాలి. నిజంగా చాలా రోజుల తర్వాత డబ్బులు అయితే వరలద్దురా. నిజంగా చాలా రోజుల తర్వాత డబ్బులు అయితే ఇది అన్నం ఇంట్లో అయితే వచ్చున్నాయి అనమాట. యాక్చువల్లీ ఇవి కూడా అప్పు చేసినవే, కొంచెం వేరే పని మీద అప్పు చేసినాయి. కానీ మెల్లమెల్ల సిచ్యువేషన్ మారడానికి అవకాశం ఉంది. ఈ మంత్ ఎండులోపు మాకు అరే మీకు డబ్బులు రా, ఆట వస్తువులు కాదు. దీనికోసం ఎంత తిప్పలవుతుందో తెలుసా మీకు అన్నీ తెలవాలని ఇదంతా కూడా రికార్డ్ చేస్తున్నా. లేకపోతే ఇవన్నీ చెప్తే ఒర్లుతోడు, ఎందుకు చెప్తే ఇవన్నీ బొమ్మలు తొనుకోనికే ఇస్తాం. కానీ ఇప్పుడు ఆట పెట్టకు. అవి కూడా అప్పు చేసిందే, ఇదే లాస్ట్ అప్పు. ఇందుకు మించి అయితే చేయము అనమాట. ఎందుకంటే సిచ్యువేషన్ మారబోతుంది. కాకపోతే ఇప్పుడు మటుకు లోన్లు గీన్లు ఉన్నాయి, ఎమర్జెన్సీగా ఉండే లోన్ 50,000 అప్పు చేసినాం. అవి కట్టేసానికి ఇవి మిగిలినట్టు ఉన్నాయి. ఏంది దాంట్లో చాలానే వేస్తుంది. ఇప్పుడు ఒక రోజు ఇట్లానే వేయలేడప్ప. ఇక్కడ డబ్బులు ఇస్తా. ఓకే చేయొద్దు. ఏం తిన్నారా వీళ్ళు? తినేసి వచ్చిరంట మాకు. ఏం తిన్నారా? ఎగ్ రైసా? నువ్వు తిన్నావా? ఇస్తా. ఇప్పుడు తీసుకుని కదా ఎందుకు కొడతావురా? ఊరికే మన ఎందుకు కొడతావురా? విన్నగా అయితే మీరు తినేసి వచ్చినట్టే కదా, పండుకోండి. ఇంకా మరి మేము కూడా తింటాం. ఇస్తాలే, చేంజ్ లేవు, అన్ని 500 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. మరి తీసుకురా. నువ్వు నన్ను పిలుస్తున్నావు కదా, ఈ ఫ్యాన్ సౌండ్ బాగా వస్తుంది, ఏం వినబడతలేదు. తీసుకురావచ్చు కదనే. ఇంటికి పోయినప్పుడు తీసుకొచ్చినావా? అప్పుడు తీసుకుందా? ఇప్పుడు తీసుకుందా? అప్పుడు తీసుకుందా అంటే 2 గంటన్నర చల్లగా అయిపోయింది. కొట్టగలడ్డు తమ్ముడిని కొట్టకు. మళ్ళీ వాడు ఏమంటాడు, నేను తమ్ముడిని ఒకటే కొట్టగలుగుతున్నా మమ్మీ, వేరే వాళ్ళని ఎందుకు కొట్టలేకపోతున్నా అంటాడు. మొదటి మాటలు వేరే వాళ్ళ దగ్గర దెబ్బలు తింటావు, వీళ్ళు లేరు మట్టుకు తినవు. ఏమొద్దు, నేను తెచ్చుకుంటా. చెవులు కూడా విండుతుండు. మీ టీషర్ట్ విండుతున్నట్టుంది, నువ్వు పిండు నేర్చినావు. చెవులు పిండేది డబ్బు నువ్వే తీసుకొని వస్తా. చెప్పులన్నీ ఇక్కడ సైడ్ ఇప్పొద్దు, ఆ మూలకి ఇప్పండి అని ఒర్లుతో కూడా ఇక్కడ సైడే ఇప్పుతాడు. ఇక్కడ ఇప్పమని చెప్తాం కంప్లీట్గా. నువ్వు చెప్పే నువ్వు చెప్పే చెప్పరా నువ్వు చెప్పే చెప్పరా నువ్వు చెప్పే నువ్వు చెప్పే నువ్వు చెప్పే చెప్పరా. ఫోన్ అమ్మంట చిన్న మస్తుండే. అవునా? వేడి లేవు, మస్తుండే నాకు. రాయి రాయి అయినా ఇది వేడి ఉండదు కదండి. వేడిదని పడుతున్నప్పుడు బాగుంది, కానీ తింటేనే రాయొచ్చు ఫస్ట్ బయట.
అది కూడా వీడియో ఎండి వేద్దాం అనుకున్నా వచ్చి పట్టుకో వేరే పిల్లల ప్లేస్ మార్చినాం ఎందుకంటే ఫుల్ గాలి కొడుతుంది వీటికి బాగా సర్దైంది అందుకని ఏమంటారు చలికాలంలో ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది కాబట్టి చలి ఎక్కువవుతుందని అక్కడ వేస్తాం ఎండాకాలంలో అక్కడ ఉబ్బరిస్తుందని చెప్పేసి ఇక్కడ వేస్తాం అక్కడిక్కడ మారుతుంటారు సో ఇద్దరిని లాస్ట్కి వేసిన బాగా తల్లి పెట్టుకుని ఇద్దరు సరిపోయిందని చెప్పేసి ఎండింగ్ చేద్దామని అనుకుంటాను వీడియో వచ్చి వండుకుంటా వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ఎండింగ్ చేయలే కదా అనుకుంటాను